ఎలా ఉందండి పనులు ఇప్పుడు? పనులు ఉంటున్నాయి. సామాన్యంగా మామూలుగా జరుగుతున్నాయి. కానీ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగాల్సి ఉంది. డెవలప్మెంట్ అనేది ఇంకా పూర్తిగా జరగట్ల. హామీలు కానీ ఇది కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి. చంద్రబాబు కట్టించిన అపార్ట్మెంట్లు అవి ఓపెన్ చేశాడు, కానీ దానికైనా సదుపాయాలు కానీ మంచినీళ్ళు కానీ ఇంకా చేయాల్సిన ఇది కానీ ఏమీ లేవు. ఇవి టిట్కో ఇల్లా? ఇటుకో ఇల్లు అద్దెలకి ఇల్లు లేనోళ్ళు ఇంకా ఇల్లు లేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు రాకపోక వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అద్దెలకి ఇచ్చుకుంటాం, అమ్ముకుంటాం, ఈ విధంగా చేస్తున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. చాలా వరకు సగానికి సగం 190 మంది ఇళ్లలో అద్దెలకి ఇచ్చేసి వాళ్ళు సగం మంది అమ్ముకుంటున్నారు, సగం మంది చేసుకుంటున్నారు. టిట్కో ఇల్లు అభివృద్ధి లేదు అసలు. వాటి గురించి పట్టించుకోవడం లేదు అసలు. అంటే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు అవి టిట్కో? లబ్ధిదారులకు వచ్చినాయి, కొంత లబ్ధిదారులకు వచ్చినా కూడా మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడ? వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి. ఇల్లు ఉన్న వాళ్ళకి సగం మందికి వచ్చినాయి, ఇల్లు లేని వాడికి ఎవరికి లేవు. మరి అప్పుడు అది లబ్ధిదారులకు ఎలా వచ్చినట్టు? అనర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు కదా? అంతా ఉన్న వాళ్ళకి సగానికి సగం వచ్చినాయి. 190% అనర్హులకే ఇచ్చారు టిట్కో ఇల్లు. అది ఇది లేదు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఉండబట్టే కదా అక్కడ ఇల్లు ఓపెనింగ్ లేవు, ఏమీ లేవు. ఏదో 100కి అనర్హులు అయితే 100కి 10 మంది ఉంటున్నారు మా అపార్ట్మెంట్లో. మిగతా వాళ్ళంతా అద్దెలకి. సరే అండి, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుంది అంటారు? పరిపాలన ఇంకా డెవలప్మెంట్ అంత ముందు 2014లో ఉన్న పరిపాలన ఇప్పుడు లేదు. గ్యాస్ బండ్లు అన్నాడు, ఫస్ట్ నెల పడింది. రెండో నెల నుంచి నానా ఇరకాటాలు పడుతున్నారు జనం. బ్యాంకులకి వెళ్తే బ్యాంకులు మా ఎంత సరిగ్గా ఉన్నాయి, మీరు ఏజెన్సీల్లో అంటుంది. ఏజెన్సీల్లోకి వెళ్తే ఏజెన్సీల్లో మా ఏం లేవు, ఇక్కడ అంతా సరిగ్గానే ఉన్నాయి, మీరు వాళ్ళు వేసినప్పుడు పడితే మీకు వెళ్ళండి బోలుగా తిప్పుతున్నారు అంతే. మేము వేసాము, బ్రహ్మాండంగా చేస్తున్నాం చెప్పంటున్నారు, ఏం లేవు. అది ఇంకా ఇదేమీ లేదు అసలు. ప్రజా 2014లో అభివృద్ధి ఎట్లా ఉంది, ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది, ఇది లేదు. మొత్తంగా ఈ సంవత్సర కాలంలో చూస్తే, అంటే ఇంకో నెల ఉంది ఈ సంవత్సరం అవడానికి, జగన్ ప్రభుత్వం బాగుందా, ఫస్ట్ సంవత్సరం ఈ ప్రభుత్వం బాగుందా? ఒక విధంగా అయితే వాళ్ళు అప్పో చేయని సప్పో చేయని వాళ్ళ ప్రభుత్వమే మేలు అనిపిస్తుంది. మళ్ళీ జనాలకు వ్యతిరేకం వస్తుంది. అంటే పథకాలు ఒకటి ఇస్తే సరిపోద్దా? పథకాలు ఒకటి ఇస్తాం కాదుగా. డెవలప్మెంట్ 2014లో అప్పుడు అభివృద్ధి ఎట్లా జరిగింది, రోడ్లు కానీ ఇది కానీ బాగున్న రోడ్లే 10 సార్లు వేస్తున్నారు. బాగోలేని రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి. గోతుకులు పడిపోయి స్టేడియం రోడ్డు ఇక్కడ ఆంధ్రాకి స్టేడియం, పెద్ద స్టేడియం రోడ్డు అనేది. ఒకసారి ఆ స్టేడియం రోడ్డు చూడమనండి అధికారులు వచ్చి, ఎలా ఉందో. గతుకులు పడి రాత్రిపూట పెద్ద వయసు వాళ్ళు పడిపోవడం, గోతుల్లో బళ్ళు స్కిడ్ అయ్యి, అలాంటివి పట్టించుకోవాలి. ఇంకా అభివృద్ధి చెయ్యాలి. మేము ఏంటంటే ఏదో రాజధానులు ఇది ఉన్నవాడికి, రాజధానులు ఉన్నవాడికి ఇది అవ్వదు, లేనివాడికి ప్రభుత్వం అనేది ఇలాంటి అభివృద్ధులు చేస్తేనే వ్యతిరేకం ఏది రాకుండా గవర్నమెంట్ అనేది నిలబడుతుంది. సూపర్ 6 పథకాలు అమలు అవుతాయి అంటారా? అవి అమలు అవుతాయి అనేది వాళ్ళకి రాజకీయ నాయకులు వాళ్ళు కొట్టుకుని చెందుకుంటమే తప్ప వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు కేసులు అని పెట్టుకుంటమే సరిపోతుంది. అది ఏంటంటే అది ఆలోచించుకుని గవర్నమెంట్ కూడా ప్రజలకి ఏం సాయం చేయాలి, ఏం అభివృద్ధి చేయాలనేది గవర్నమెంట్కి అనేది ముందు ప్రజల గురించి ఆలోచించాలి గవర్నమెంట్. వాళ్ళు కొట్లాడుకుని ఏదో రొట్టె ఇది ఎత్తుకెళ్ళిపోయినట్టు మధ్యలో అలా అయిపోతుంది ప్రజల సంగతి. అంటే జగన్ చంద్రబాబు కొట్టుకోవడమే సరిపోతుంది. అదే వాళ్ళు అలాగే వీళ్ళకి ఇన్ని సీట్లు వచ్చినాయని, నాకు ఇన్ని సీట్లు వచ్చినాయని, నీకు 11 వచ్చినాయి, ఇది వచ్చినాయని వేళని ఇది కాదు. ఎవరో రాజకీయ జనాల్లో వ్యతిరేకం రానివ్వకుండా ఇవన్నీ అమలు పెట్టినవన్నీ, పథకాలన్నీ అమలు పెట్టినవన్నీ చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడుద్ది కాస్త. సరే, ఇప్పటికి వ్యతిరేకత వచ్చిందా ప్రభుత్వం పైన? వ్యతిరేకం వస్తుంది. వ్యతిరేకం ఎందుకు రావట్లేదు? అది ఆరు అమలు అని చెప్పాడు. 6 అమల్లో 1, 2 చేశాడు. మిగతా 4 గురించి ఇది లేదు. తల్లి వందనం అన్నాడు. తల్లి వందనం ఏమైంది? వచ్చి ఇదైనా నేను ఏప్రిల్ నెల అన్నాడు, మే నెల అన్నాడు, మళ్ళీ జూన్ నెల అంటున్నాడు. ఇప్పటికైనా చేస్తారంటావా జూన్? అది జూన్ నెల అది చేసిన తర్వాత పడిని అన్నత ఇదే క్లారిటీ రావాలి, కానీ అది అకౌంట్లకు వచ్చిన తర్వాతే ఆ క్లారిటీ వస్తుంది, కానీ ముందు చెప్పడానికి లేదు. మే నెలలో అనుకుంటున్నారు పడిపోతున్నాయి వేస్తారన్నారు. జూన్ అయిపోయింది, జూన్ నెల అంటున్నారు. ఇప్పుడు జూన్ నెల కూడా వచ్చిన తర్వాత పడిన తర్వాత కానీ అది అమలు అయితే కానీ ఇక అమలైందని అనుకోవాలి, జీవో పాస్ అయిందని. మొత్తం ఈ 11 నెలల కాలంలో ప్రభుత్వ పరిపాలనకు ఎన్ని మార్కులు వేస్తావు?
ప్రభుత్వ పథకాలు సగానికి సగం అండి అంతే. 50%, 50కి 50% అంతే. సరే 50% అంటే 50% నచ్చలేదనే కదా మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా మరి? అది చెప్పలేము. ఇప్పుడు ఆ 50% కూడా ఇల్లు చక్కగా కూటమి ప్రభుత్వం అనేది నిలబెట్టుకుని, శుభ్రంగా ఇచ్చేందుకుని, నిలబెట్టుకుని, ఇప్పుడు టిక్ హౌసెస్ ఉన్నాయి. దానికి అభివృద్ధి దాన్ని పట్టించుకుని, ఏంది అసలు అనర్హులు ఎవరి పేరు మీద వచ్చినాయి, వాళ్ళు ఉంటున్నారా ఇళ్లల్లో, వాళ్ళు ఉండట్లేదా, అది కూడా ఎంక్వైరీ పెట్టుకోవాలి. ఎంక్వైరీ చేయించుకుని, అసలు వచ్చిన వాళ్ళు సగం మంది ఉంటే సగం మంది లేరు. ఇల్లు ఇళ్ల పట్టాలకు వచ్చిన వాళ్ళు అంతా అద్దెలకు ఇచ్చుకుంటాం, అమ్ముకుంటాం చెందారు. మరి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటున్నట్టు? ఎంక్వైరీకి వచ్చే రోజు కూడా గవర్నమెంట్ చెప్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆ టయానికి వచ్చి అక్కడ ఉంటున్నారు. ఆ టయానికి అక్కడికి వచ్చి ఉంటున్నారు. కాసేపు వెళ్ళిపోతున్నారు. అలా ఇంటిమేషన్ ఇవ్వకూడదు. సో సడన్గా రావాలి గవర్నమెంట్ అనేది, ఎంక్వైరీ చేసుకోవాలి. లేదంటే ఆ, ఈ ఇల్లు వచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి శాంక్షన్ ఇచ్చేసి, లేని వాళ్ళకి రానోళ్ళు బోలు మంది ఉన్నారు ఇంకా డీడీలు కట్టి. వాళ్ళు నానా బాధలు పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి చెంది వాళ్ళకి చూద్దాం అని ఆఫీసుల్లో తిప్పుతానే ఉన్నారు. అలాంటి వాళ్ళకి అలాట్మెంట్ చేయడమే, ఇలా క్యాన్సిల్ చేసి. ఆల్రెడీ గవర్నమెంట్కి ఉంది అథారిటీ. ఇప్పుడు అమ్ముకుని చెందుకుంటాం టిట్కోయిల్ని కాదు కదా, లేనోడికి పేదోళ్ళకి ఇవ్వాలని ఇచ్చారు. మరి వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళకి అది చెయ్యాలి. ఏదో ఇవ్వగానే ఇచ్చేసి ఒక 5 లక్షలు. మొత్తానికి అమరావతి రాజధాని 3 ఏళ్ళు అయిద్దంటారా? అది వీళ్ళు కూటమి ప్రభుత్వం గట్టిగా నిలబడి పూర్తి చేయాలనుకుంటే చేయగలుగుద్ది. ఎంత గట్టిగా నిలబడినా 3 ఏళ్ళు అయిద్దా? 3 ఏళ్ళు కాకపోవచ్చు అది. అది కావాలి. నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు వస్తారని మనం చెప్పలేం. ఒకవేళ జగన్ వచ్చాడు అనుకోండి మళ్ళీ, అప్పుడు అమరావతి ఉండిద్దా 3 రాజధానులు అంటారా? అది వాళ్ళు చూసుకోవాల్సిన ఇది మనం చెప్పలేం. మనకి ఏదో లేకపోతే అమరావతి? 3 రాజధానులు ఉంటేనే, 3 రాజధానులు కానీ అమరావతి ఉంటేనే మాకు డెవలప్మెంట్ అవుద్ది. ఎందుకు పక్కనే ఉందనా? పక్కనని కాదు, పనులు ఉంటాయి. ఏ ఊరు నుంచి వచ్చినా బతకగలిగే ఇది ఉంటుంది వాళ్ళకి. 3 రాజధానులు ఉండదు అలాగా? 3 రాజధానులు ఇప్పుడు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము 3 రాజధానులు అంటే మేము ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదుగా. మాకు అమరావతి అంటే మేము దగ్గర ఉన్నామని చెప్పట్లా. మేము ఎవరికైనా అందరికీ చుట్టుపక్కల ఇది ఏంటంటే క్యాపిటల్ ఇక్కడ ఎందుకు పెట్టాడంటే అన్ని జిల్లాలకి దగ్గరగా ఉంటుంది, మయాన్ ఉంటుంది, ఎటు కాకుండా అందరి జిల్లాలకి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టింది. దాని గురించి ఇక్కడ ఉండటమే నా ఉద్దేశం. కరెక్ట్ అంట.